ఇలా పిరికివాడిలా బ్రతికే కంటే నీ కాళ్ళ దగ్గరే ప్రాణం వదిలేస్తానమ్మా. యోధా, చచ్చి ఏం సాధిస్తావు? నేను చెప్పినట్టు చేస్తే నీ శక్తులు తిరిగి వస్తాయి. అసలెవరు మీరు? నిజంగా నా శక్తులు తిరిగి వస్తాయా? దానికి నేనేం చేయాలి? నా పేరు విదుర. 3 సంవత్సరాలుగా నీ శక్తులు ఇక్కడే దాగి ఉన్నాయి. అసలు ఈ యోధా ఎవరు? 3 సంవత్సరాలుగా అతను ఎందుకు బలహీనుడిగా ఉన్నాడు? చావు అంచుల్లో ఉన్న యోధాకి సాయం చేస్తానన్నది ఎవరు? అసలేం జరుగుతోందో మొదటి నుండి తెలుసుకుందాం పదండి. అరే, గుర్రాల పరుగులో ఈ గాడిదకేం పని? ఏంటి యోధా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు తెలీదా ఇక్కడికి శక్తివంతులైన రాజకుమారులు మాత్రమే రావాలని? కానీ నువ్వు ఎలుకని కూడా చంపలేవు. అరే, 10 ఏళ్ల పిల్లాడి దగ్గర కూడా ఈ శక్తి స్థానంలో నీకంటే ఎక్కువ నక్షత్రాలుంటాయి. నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. ఇది విన్న యోధా సిగ్గుతో తల వంచుకున్నాడు. నిజానికి ఆ రోజు శివంగిదళ నాయకురాలు మిత్రవింద స్వయంవరం. అరుణదళ యువరాజైన యోధాతో చిన్నప్పుడే మిత్రవిందకి నిశ్చితార్థం జరిగింది. కానీ ఓ అనూహ్య పరిస్థితిలో యోధా తన తల్లిని కోల్పోయాడు. తన తల్లి మరణంతో కుంగిపోతున్న యోధాని అతని శక్తులు కూడా వదిలి వెళ్లిపోయాయి. ఈ రోజు యోధా తండ్రి రణసింహ కూడా అక్కడ ఉన్నాడు. ఆయన యోధాను చూస్తూనే తన దగ్గరికొచ్చి అన్నాడు, యోధా, నిన్ను ఈ స్వయంవరంలో అడుగు పెట్టొద్దని చెప్పాను కదా. హా నాన్న, కానీ నేను కూడా చెప్పాను కదా మిత్రవింద కోసం వచ్చి తీరుతాను అని. తను లేకుండా నేను బతకలేను నాన్న. ఈ పోటీలో పాల్గొన్నా కూడా నువ్వు ప్రాణాలతో ఉండలేవు యోధా. ఈ పోటీ ఎంత ప్రమాదమో తెలుసు కదా. దీనికోసం నువ్వు అగ్నిగోళాన్ని దూరంగా విసిరేయాలి. నిప్పులు కక్కే భయంకరమైన నాగులతో పోట్లాడాలి. 10 తలల ఏనుగులను ఒంటి చేత్తో నేల కరిపించాలి. అప్పుడే నువ్వు ఈ పోటీలో గెలుస్తావు. ఇది కూడా మర్చిపోవద్దు, కైలాస రాజ్యంలోనే ఒకరిని మించి ఒకరు వీరులు ఇక్కడున్నారు. నువ్వు వాళ్ళని ఎదుర్కొనలేవు. మారు మాట్లాడకుండా వెళ్ళి ఒక మూలను కూర్చో. నా మీద మీకు నమ్మకం లేదా నాన్నగారు? ఒకప్పుడు ఉండేది. చిన్నప్పుడే నువ్వు 9 నక్షత్రాలు సాధించి ఏకలవ్య బిరుదు పొందావు. కానీ ఆ శక్తి లేని తల్లిని కూడా చంపేశాయి. అమ్మ వెళ్ళిపోవడం నాకు కూడా బాధే నాన్న. అందుకే తనతో పాటే నా శక్తులన్నీ పోయాయి. అందుకే ఈ పోటీలో పాల్గొనడానికి వీల్లేదని చెప్తున్నాను కదా. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను పాల్గొని తీరుతాను నాన్న. యోధా ఆ మాట అంటూ ఉండగానే అక్కడికి మిత్రవింద వచ్చింది. అరే, నువ్వింకా ఇక్కడే ఉన్నావా యోధా? ఇక్కడికొచ్చే ధైర్యం చేయొద్దని చెప్పాను కదా, కానీ నువ్వేమో పారు పోగొట్టుకోవడానికి వచ్చేసావు. లేదు మిత్రవింద, నా ప్రేమతో నిన్ను గెలుచుకోలేకపోతే ఈ పోటీలో గెలిచి అయినా నిన్ను దక్కించుకుంటాను. నిన్ను తీసుకునే ఇక్కడి నుంచి వెళ్తానని నా నమ్మకం. ఓహో, ఈ వీరత్వం అంతా మైదానాల్లో చూపించు. ఒకవేళ నువ్వు గెలిస్తే నేను సంతోషంగా నీతో వస్తాను. కానీ ఓడిపోతే మాత్రం నాతో పోరాడాల్సి ఉంటుంది. నాతో పోటీ ఎలా ఉంటుందో తెలుసు కదా, చావు. ఆ మాట అంటూనే మిత్రవింద అక్కడి నుండి వెళ్లిపోయింది. యోధా వాళ్ల నాన్న రణసింహ కూడా తన కొడుకు పట్టుదలకు తల వంచాడు. పోటీ కోసం యోధా అడుగు ముందుకేశాడు. ముందుగా తను 100 కిలోల బరువున్న అగ్నిగోళాన్ని విసరాలి. పైగా ఇవాళ యోధాతో పోటీకి చాలా మంది వీరులున్నారు. వాళ్ల దగ్గరున్న నైపుణ్యాలు యోధా దగ్గర లేవు. ఎలాగోలా ధైర్యం చిక్కబట్టుకొని యోధా అడుగు ముందుకేశాడు. అమ్మా, మిత్రవిందాన్ని గెలుచుకునేందుకు నీ ఆశీర్వాదం ఇవ్వమ్మా. ఆ మాట అంటూనే యోధా ఆ గోళాన్ని ఎత్తి పట్టుకోగానే, అరే, ఇవాళ ఇది ఎంత తేలిగ్గా ఎందుకు అనిపిస్తోంది? మిత్రవిందతో సహా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఊపిరి బిగపట్టుకుని ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు యోధా ఆ గోళాన్ని కూడా ఎత్తలేకపోయేవాడు. అప్పుడే వాళ్ళు ఎవరూ ఊహించలేనిదొకటి అక్కడ జరిగింది. యోధా విసిరిన ఆ అగ్నిగోళం ఎంత దూరం వెళ్ళిందంటే చాలాసేపు గాల్లోనే ఉంది. అది కైలాస రాజ్యం హద్దులు దాటి అవతలి రాజ్యంలో పడింది. అప్పటి వరకు ఎవ్వరూ అంత దూరం విసరలేదు. కానీ అప్పుడే అకస్మాత్తుగా అక్కడంతా చీకట్లు అలుముకున్నాయి. ఇంకా ఓ ఆకుపచ్చ వెలుగున్న మెరుపు నేరుగా యోధా మీద పడింది. అది కూడా తన తల్లి ఆఖరి గుర్తుగా ఇచ్చిన ఓ ఉంగరాన్ని తాకింది. అంతే, యోధా కళ్ల ముందు ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. ఆ మత్తులోనే అతనికి ఓ ముసలి వ్యక్తి మొహం కనిపిస్తుంది. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను యోధా, నా దగ్గరకు రా. వెంటనే యోధా కళ్ళు తెరుచుకొని చూడగానే తను నేల మీద పడుండడం గమనిస్తాడు. అప్పుడు శక్తి స్తంభం మీద తన నక్షత్రాలు కనిపిస్తాయి. దారుణమైన ప్రదర్శన.
3 నక్షత్రాలే. ఇలా జరగడానికి వీల్లేదు. నా గోళం చాలా దూరం వెళ్ళినా కూడా ఎందుకిలా? అక్కడ కూర్చున్న ఎవరికీ కూడా అలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదు. యోధా ఆ గోళాన్ని చాలా దూరం విసరడాన్ని అంతా చూశారు. అయినా కూడా తనకు 3 నక్షత్రాలే వచ్చాయి. దానర్థం యోధా ఈ పోటీ నుంచి తప్పుకోవాల్సిందే. కానీ మరో మార్గం ఉంది. ఒకవేళ ఆ స్వయంవరం జరుగుతున్న మిత్రవింద గనక తలుచుకుంటే పోటీలో పాల్గొనే వారికి ఇంకో అవకాశం ఇవ్వచ్చు. మిత్రవింద, దయచేసి ఇంకొక అవకాశం ఇవ్వు. అంతా మిత్రవింద వైపు చూస్తూ ఉండగా ఆమె తన నిర్ణయం వినిపించింది. నా నిర్ణయం ఏమిటంటే యోధా గుండె వేగం పెరిగింది. కాలమే ఆగిపోయినట్టుంది. అందరి దృష్టి మిత్రవింద మీదే. తను యోధాకి మరో అవకాశం ఇస్తుందా, లేకపోతే తన కథ ఇక్కడితో ముగిసిపోతుందా? నా ఉద్దేశం తనకు ఇంకో అవకాశం ఇవ్వాలని. దానికంటే ముందు తను నాతో పోటీ పడాలి. ఒకవేళ ఆ పోటీలో యోధా నన్ను ఓడిస్తే తనేం కావాలో జరుగుతుంది. కానీ నేను గెలిస్తే మాత్రం నీ చావు ఖాయం అనుకో యోధా. చెప్పు, నాతో పోటీ పడతావా? ఒక అమ్మాయితో పోటీ పడేంత ధైర్యమైనా ఉందా? మిత్రవింద అన్న ఆ మాటలకు అంతా కంగారు పడిపోయారు. యోధా తండ్రి రణసింహ కాళ్ల కింద నేల కదిలిపోయింది. యోధా కూడా అయోమయంలో ఉన్నాడు. తనకి తెలుసు, మిత్రవింద అందరికంటే శక్తివంతురాలు. తనను ఓడించడం అసాధ్యం. ఇప్పుడు అందరి చూపు యోధా మీదే ఉంది. తను ఏం జవాబు చెబుతాడా అని ఆసక్తిగా చూస్తున్నారు. తను మిత్రవింద షరతుకి ఒప్పుకుంటాడా? తనకంటే బలవంతురాలైన మిత్రవిందను ఓడిస్తాడా? కానీ అప్పుడే యోధా మిత్రవింద కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అన్నాడు, నేను నీతో పోటీ పడతా మిత్రవింద. నిన్ను ఓడిస్తాను. సరే యోధా, అయితే ఈ స్వయంవరం కూడా నువ్వు నాతో పోటీకి సిద్ధమయ్యాకే జరుగుతుంది. ఆ మాట అంటూనే మిత్రవింద చివరిసారిగా చూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరోవైపు యోధా కూడా మైదానం నుండి నేరుగా శ్మశానం వైపు బయలుదేరాడు. యోధా కళ్లల్లో ప్రతీకార జ్వాల కనిపిస్తోంది. కానీ తనిప్పుడు శ్మశానంలో ఎందుకున్నాడన్నదే ప్రశ్న. అంతలా ఏముందా శ్మశానంలో? మిత్రవిందం మీద తను ఏమన్నా చేతబడి చేయబోతున్నాడా? లేదా ఎవరూ ఊహించని పనేదన్నా తనిప్పుడు చెయ్యబోతున్నాడా? ఈ రోజు నా ప్రశ్నలకు జవాబు కావాల్సిందే. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో నేను తెలుసుకొని తీరాల్సిందే అంటూ యోధా శ్మశానంలోకి ముందుకు వెళ్తూ ఉండగానే హఠాత్తుగా అక్కడి గాలి మారింది. తన కళ్ల ముందు దట్టమైన పొగమంచు కమ్ముకుంది. తనకు అక్కడి తలుపులు తప్ప మరేం కనిపించడం లేదు. తన గుండె వేగం పెరిగింది. తను ముందుకు నడుస్తున్న కొద్దీ ఆ శ్మశానం తలుపులు నిదానంగా తెరుచుకోసాగాయి. అది చూసిన యోధాకి చెమట్లు పట్టేశాయి. కానీ తన నడక ఆపలేదు. తను ముందుకు సాగగానే ఎవరో వెనుక నుంచి తన భుజాన్ని తాకినట్టు అనిపించింది. కానీ తిరిగి చూస్తే ఎవరూ లేరు. అప్పుడే యోధా అన్నాడు, ఎవరక్కడ? ముందుకు రండి. నన్ను ఎలా బెదిరించి లాభం లేదు. నేనేం బెదిరిపోను. ఆ నవ్వులు వింటూనే యోధా పరిగెట్టుకుంటూ వెళ్లి ఓ సమాధిని చుట్టుకున్నాడు. తను ఆ సమాధిని ముట్టుకోగానే శ్మశానంలో వాతావరణం మారిపోయింది. అప్పటిదాకా ఉన్న దట్టమైన పొగ చెదిరిపోయింది. శబ్దాలన్నీ ఆగిపోయాయి. ప్రతి సమాధి స్పష్టంగా కనిపించడం మొదలైంది. నిజానికి యోధా పట్టుకున్న సమాధి తన తల్లిదే. అప్పుడే యోధా తన తల్లి సమాధితో మాట్లాడసాగాడు. చూసావమ్మా, లోకమంతా నన్ను పనికిరానివాడు అనుకుంటోంది. అంతా నన్ను ఎగతాళి చేస్తున్నారు. మిత్రవింద కూడా నన్ను వదిలేసింది. నేను తన్ను ఎలా ఎదుర్కోగలను? ఎలా తన్ని ఓడించగలను? అప్పుడే ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఓ రహస్యమైన గొంతు వినిపించింది. ఏడుపు ఏ సమస్యకి జవాబు కాదు యోధా. అయినా నువ్వు గెలిచేందుకు పుట్టావు, ఓడేందుకు కాదు. ఆ గొంతు వింటూనే తను భయపడిపోయాడు. తన ఊపిరి కూడా ఆగిపోయింది. కన్నీళ్లు కూడా అక్కడే నిలిచిపోయాయి. హే, ఎవరక్కడ? అమ్మా, అది నువ్వేనా? ఇది ఏడవడానికి సమయం కాదు యోధా. నువ్వు వీరుడిగా మారాల్సిన సమయం. కానీ ఎలా? ఎలా నేను వీరుని కాగలను? మిత్రవింద మీద పగ కూడా తీర్చుకోలేకపోతున్నాను. అలాంటిది వీరుడయ్యే బలం ఎక్కడిది? నీ దగ్గర ఉన్నది వేరే ఎవ్వరి దగ్గర లేదు యోధా. నీ ఉంగరాన్ని చూడు, అందులోనే నీ నిజమైన శక్తి దాగి ఉంది. అప్పుడే యోధ చూపు తన చేతి వైపు మళ్ళింది. తన వేలుకు రాయితో చేసిన ఓ ఉంగరం ఉంది. ఆ ఉంగరం తన తల్లి చివరి జ్ఞాపకం. ఈ ఉంగరంలో ఏముందమ్మా? కానీ ఇప్పుడు ఆ స్వరం వినిపించటం లేదు. యోధా మాటి మాటికి తనను పిలుస్తున్నా కూడా ఏ జవాబు రాలేదు. అప్పుడే తను కోపంగా ఆ ఉంగరాన్ని తీసేసి నేలకేసి కొట్టాడు. అప్పుడు ఆ ఉంగరం నుంచి గొప్ప వెలుగు రావడం మొదలైంది. చూస్తూ ఉండగానే
ఆ వెలుగు మధ్య నుంచి ఓ రూపం బయటికొచ్చింది. ఎవరు నువ్వు? నా ఉంగరంలో ఏం చేస్తున్నావు? ఆ రూపం నవ్వుతూ నిదానంగా యోధా దగ్గరికొచ్చింది. నా పేరు విదుర. నా వల్ల నువ్వు ఈ లోకంలోనే అత్యంత శక్తివంతమైన వీరుడిగా మారగలవు. ఇంకేం చెప్పొద్దు. ఈ ఉంగరం పెట్టుకున్నప్పటి నుంచే ఇలా అయ్యాను. నా శక్తులు నువ్వే లాక్కున్నావా? హా, నీ శక్తులన్నింటినీ లాక్కున్నది నేనే. కానీ నేనెందుకలా చేశాను ఆ విషయం సమయం వచ్చినప్పుడు చెప్తాను. కానీ ఒక్క విషయం తెలుసుకో, నీకు నీ శక్తులు తిరిగి కావాలంటే నాతో కలిసి ఉండాలి. లేదు లేదు, నేను ఆ తప్పు మళ్ళీ చేయను. ఈ ఉంగరాన్ని నేను ఎప్పటికీ పెట్టుకోను. మళ్ళీ అంతా నిన్ను గౌరవించాలని నువ్వు అనుకోవడం లేదా? నీకు మిత్రవిందని ఓడించాలని లేదా? మళ్ళీ ఏకలవ్య బిరుదు సాధించాలని లేదా? నేను నిజంగా మిత్రవిందను ఓడించగలనా? నవనక్షత్రాలను పొందగలనా? 9 నక్షత్రాలే కాదు, నీతో అంతకంటే అద్భుతాలు చేయిస్తాను. కానీ దీనికోసం నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది. ఏంటా పని? దానికి విదుర చెప్పిన పని వినగానే యోధా కాళ్ల కింద నేల కంపించిపోయింది. ఇంతకీ విదుర పెట్టిన ఆ షరతు ఏమిటి? శక్తులన్నీ లాక్కున్నా తిరిగి యోధాకు తనెందుకు సహాయపడాలని అనుకుంటున్నాడు? నిజంగానే యోధా శక్తులను తిరిగి ఇప్పించగలడా? అన్నింటికంటే పెద్ద ప్రశ్న ఏమిటంటే, యోధా తనకు కాబోయే భార్య మిత్రవిందను ఓడించగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.